ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జఫర్గఢ్ మండల్, జిల్లా జనగామ. నేను ఈరోజు వరంగల్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న. నా గుర్తు వచ్చేసి బ్యాట్ గుర్తు. మొదటి బ్యాలెట్లో 16వ నెంబర్ నా గుర్తు. కడియం శ్రీహరి అనే వ్యక్తి గత 94 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నేను మా నాన్నగారు 96లో ఆయన మంత్రివర్గంలో సర్పంచ్గా పనిచేశాడు. కానీ అనేక కారణాల వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు మాదిగలను మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, నైతికంగా అన్ని విధాలుగా మాదిగలను చంపుతూనే ఉన్నాడు. అందులో నేను ఇచ్చేయాల స్టేట్మెంట్ ఏంటంటే, మా నాన్నను ఇవాళ చంపిన నరాంతకుడు, బాగా మీరు అజ్జేయండి, మా నాన్నను చంపిన నరాంతకుడు కడియం శ్రీహరి. దాని వెనుక కారణాలేంది, ఎట్లా చనిపోయిండు, ఎట్లా చంపగలిగిండు, తర్వాత నన్ను రాజకీయంగా వెనకాల నుండి గ్రామ స్థాయి నుంచి నన్ను సర్పంచ్ ఎదిరేయకుండా పార్టీలో నేను బీఆర్ఎస్ ఉద్యమాల్లో, రాజకీయాల్లో నేను ఉద్యమాల్లో పనిచేసిన. 2008 నుంచి మొదలు పెడితే మొన్నటి దాకా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. కానీ ఎక్కడ చూడు ఎవరైతే తెలివి కళ్ళు ఉంటారో, ఎవరైతే బాగా చదివి సమాజానికి ఉపయోగపడతారో వాళ్ళని అరగదొక్కుట్లో కడియం శ్రీహరి సక్సెస్ అయ్యింది గణపూర్లో. ఇంకా ఇతర వర్గాలను కానీ ఆయన సజీవ సమాజ్ చేయడానికే కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న మనం ఇక్కడ కేసిరెడ్డి మనోజ్ రెడ్డి గారు ఒక ఆడియో బయటికి తీయడం జరిగింది. దానిలో భాగంగా అందులో ఉన్నది 2 దళిత మహిళలు. అంటే మా మాదిగల పట్ల నువ్వు ఇంత అగ్రెసివ్గా, ఇంత కోపంగా నీకు ఎందుకున్నది? అసలు నీ పుట్టుకేంది, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది? నువ్వు ఎక్కడో పరదగిరిలో పుట్టినావు, ఏదో చేరదీర్చినావు, గణపూర్ ప్రజలను చేరదీర్చినావు. నీకు డప్పు కొట్టే కాడ మాది కూడా, నీకు పులదండలు వేసే కాడ మాది కూడా, నీకు డోర్ తీసే కాడ మాది కూడా, నీకు సెక్యూరిటీ ఉండేది మాది కూడా. ప్రతి ఒక్కరి దగ్గర మాదిగలను ఎక్కడ హీనంగా వాడుకోవాలో అక్కడ వాడుకుంటున్నావు. అందులో నేను స్వయంగా మీ అందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, నేను కడియ యువసేన 2015లో నేను మార్చని బొట్ల మార్చని నా మిత్రుడు మరో దిగింది. అతను మేము అందరం కలిసి కడియ యువసేన అనే దాన్ని స్టార్ట్ చేసినాం. మాకు తెలియదు కడియం సార్ ఇంత మోసగాడా, ఇంత మాదిగలని ఇంత అరగదొక్కుతాడా, చంపగలిగేంత శక్తి మూట కట్టుకొని చంపడం స్టార్ట్ చేస్తాడా అనేది మాకు తెలియలేదు. నా అధ్యయనంలో తెలిసింది, నేను కాకతీయ యూనివర్సిటీలో ఉంటున్నాను. నా అధ్యయనంలో తెలియదు 2019 నుంచి నేను తెలుసుకున్నది, బయటపడ్డది తన ఎంత నీచుడో, ఎంత అరాచకుడో, తాను ఎదగడానికి ఎంతమందిని చంపడానికి సిద్ధపడినటువంటి నాయకుడు కడియం శ్రీహరి. ఆ కడియం శ్రీహరి 2015లో నేను కడియ యువసేన స్టార్ట్ చేసిన. 3 సంవత్సరాలు తన పేరు మీద డొనేషన్ క్యాంపులు ఎక్కడ పడితే అక్కడ. ఆయన గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో ఉన్నప్పుడు ఏదో వాక్యాలు చేస్తే, నేను ఎలాంటి ఆర్థికపరమైన విషయాలలో మేము మాత్రం ఎక్కడంటే నీచులం. మేము మాదిగలంటే కడియం శ్రీహరి దృష్టిలో నీచులు, నికృష్టులు. ఆ తీరుగా వారి ప్రవర్తన విధానం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కడియ వ్యవస్థలో నేను పనిచేసిన, ఇవాళ కొత్తగా గుర్తుకొచ్చిన కడియ వ్యవస్థలో పనిచేస్తున్న నా మిత్రులు, తమ్ముళ్ళు అయితే ఎవరైతే అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తూ ఉన్నావు, నేను కాదనట్లేదు. కానీ నువ్వు ఎంత పని చేసినా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు. నిన్ను ఏడబెట్టాలో గానే పెడతావు. ఆయన కావాల్సింది రెడ్లు, రావు, వీళ్ళిద్దరితోటే ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ, ఆయన రాజకీయమైనటువంటి ఉనికి కానీ అక్కడే ఆధారపడదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టగలుగుతారు. ఇంకా ఊళ్ళో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళు ఏమంటారు, వాళ్ళని మైమారిపై చేసి తాగుట్లో ముంచి తేల్పి ఓట్లు వేయించగల శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పైసలు తీసుకోకుండా కాంట్రాక్ట్లు ఇస్తాడు, వాళ్ళకు పైసలు తీసుకోకుండా ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఖర్చు పెట్టే అంత స్తోమత ఉంటుంది, వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళని కాపాడుతున్నాడు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను, మాదిగలను, మరీ ముఖ్యంగా గణపూర్ స్టేషన్లో గత 30 సంవత్సరాల నుంచి నేను 96 నుంచి చూస్తున్నా. మా నాన్న సర్పంచ్ పనిచేసిండు. 96 నుంచి నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలను చూస్తున్నా. కడియం శ్రీహరి రాజకీయాలు ఎంత కన్నింగ్ రాజకీయాలు అంటే, మా నాన్నను చంపి మా మీదే సానుభూతి పొంది మమ్మలను
రాజకీయంగా అనగదొక్కి చనిపోయిన కాంచి మమ్మల్ని ఏనాడు కూడా మనం పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామాలలో అనేకమైనటువంటి రెడ్డ రావులను పోషించుకుంటూ మాదిగలను తాగుబోతులను తయారు చేసే ప్రయత్నం చేసి ఉన్నటువంటి యువతను మొత్తం పాడు చేశాడు. కాబట్టి నా ఆవేదన ఏంటంటే ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్క మీడియాలో దాని ఉంటారే ఆధారం ఉందండి, దగ్గర ఆధారం ఉంటే బయట పెట్టు, ఆధారం ఉంటే బయట పెట్టాడు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక్కొక్కటి రేపంచి ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. ఎవరు ఏ ఛానల్లో ఏ డిబేట్లకు రమ్మన్నా నేను వస్తాను. కడియం శ్రీహరి గారి బిడ్డతోటి నేను కడియం కావ్య గారితో నేను పని చేసినాను. 3 సంవత్సరాలు పని చేసిన. ఆమెకు మాట్లాడే తత్వం తెలియదు, రాజకీయమైనటువంటి అనుభవం లేదు, లేకపోతే విషయాల పట్ల ఒక పరిజ్ఞానం లేదు. ఆమె ఎట్లా రాజకీయ నాయకులు అంటే కారణము కడియం శ్రీహరి గారి వారి యొక్క కుట్రలో భాగంగా ఈరోజు ఆమె రాజకీయంగా ఎదగడానికి కారణమవుతుంది. అంటే తాను బీఆర్ఎస్లో నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇక్కడి నుంచి కారణం ఒకటే, కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం వల్లనే నేను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. మా మాదిగ బిడ్డ ఇందిరా గారికి నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఎవరున్నారు? ఎవరు లేరు. ఇవాళ బీఆర్ఎస్లో నీకు కేసీఆర్ గారిని నమ్మించి టికెట్ ఇస్తే నువ్వు డబ్బులు 20 కోట్ల రూపాయలు తీసుకొని ఆ 20 కోట్లు నువ్వు ఎక్కడ ఇవ్వాలో ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్లో టికెట్ తీసుకున్నావు. ఇక్కడ కూడా మనం మాదిగలను అంటే వీళ్ళకు డబ్బులు ఉండవు, వీళ్ళ పరిస్థితులు దిగితే వీళ్ళు ఏమున్నది నీచంగా ఆలోచించి ఇలా మా మాదిగ జాతిని అవమానపరుస్తున్నావు అంటే అది నీకే చెల్లుబాటు కావాలి. నువ్వేందంటే నీ మనసాక్షి తెలుసు. ఇవాళ కేసీఆర్ ముందు నేను 20 కోట్లు తీసుకున్నాను ఆధారం పెట్టంటే ఈసీ గారే ఒక ఎన్నికల నిబంధనలు ఉంటాయి. 4 కోట్ల మధ్యలో జరిగినటువంటి సంభాషణ కానీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ మా మాదిగల మధ్య ఐక్యత లేకుండా మా మాదిగలను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కడియం శ్రీహరిని ఇవాళ నేను కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన భూపాలపల్లి నుంచి మొదలు పెడితే పాలకుర్తి దాకా నాకున్నటువంటి వ్యవస్థ ఉంది. ఇవాళ నేను ఒక్కనే కావచ్చు, కానీ నేను ఎంతోమందికి సర్వీస్ చేసిన. నేను ఎక్కడ హాస్పిటల్ కానీ బ్లడ్ కావాలంటే నేను అందించిన. ఎక్కడ నేను చేసిన సర్వీస్కు నాకున్నటువంటి అభిమానులు ఉన్నారు, నాకున్నటువంటి వ్యవస్థలో ఉన్నారు. ఇవాళ కేవలం నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ నేను ఎదిరించడానికి కారణం ఏంటంటే కేవలం కడియం శ్రీహరి మాదిగలను రేపు సజీవ సమాధి చేయడానికి వచ్చిండు కాబట్టి నేను ఎదురుగా నిలబడ్డా. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి, ఒక్కొక్కటి నేను బయట పెడతా. కడియం యొక్క అరాచకాలను ఈ ప్రపంచానికి తెలియజేయడానికే ఈరోజు నేను పార్లమెంట్ బరిలో ఉన్నా. మాదిగలారా దయచేసి ఇలా మందకృష్ణ గారు కావచ్చు, ఇలా మోత్పల్లి గారు కావచ్చు, పిడమర్తి రవి గారు కావచ్చు, వంగపల్లి శ్రీనివాస్ కావచ్చు, ప్రతి ఒక్క మాదిగ సంఘాలు పెద్దలందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నా. అన్నలారా ఈరోజు మనం ఏకం కావాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇవాళ మనము ఏకం కాకపోతే ఈ యొక్క ఒక 500 ఓట్లున్న ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చేతిలో రేపు మాదిగలు 50 లక్షల మంది మాదిగలు బలి కాకపోతున్నారు. కాబట్టి దయచేసి అందరం కూడా కూర్చొని ఒక కార్యాచరణ చేసుకొని వరంగల్లో ఈ కడియం శ్రీహరిని బొందబెట్టడానికి, ఈ కడియం శ్రీహరిని రాజకీయంగా అంతం చేయడానికి అందరం ఏకం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను పార్లమెంటు బరిలో నిల్చున్నా. మాదిగ బిడ్డలారా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలారా మీ అందరికీ నేను సేవ చేయడానికి ముందుకొస్తున్నా. నేను కడియం శ్రీహరి కంటే ఎక్కువ చదువుకున్నా. నేను చదువుకున్నది డబుల్ పీజీ చేసిన, ఆయన చేసింది ఒకటే పీజీ. నేనేం తక్కువ? నేను ప్రజలకు సేవ చేసిన, నేనేం తక్కువ? ఇలా వాళ్ళ బిడ్డ చదువుతాను, నేను కూడా డబుల్ పీజీ చేసిన, నేను తక్కువ? నేను రాజకీయంగా చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలనుకున్నా. ఇవాళ నా తమడపల్లి గ్రామం అయినా మీరు తెలుసుకున్నా నేనేందో చెప్తారు. కాబట్టి దయచేసి మన వరంగల్ పార్లమెంట్ ఉన్నటువంటి మాదిగలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరూ నా బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, మరి ఒకటి ఇవాళ నేను భువనగిరిలో కూడా పార్లమెంట్లో బరిలో ఉన్నా. అక్కడ కూడా నాది బ్యాటు గుర్తు 22 నెంబరు, ఇక్కడ 16 నెంబరు. ఖచ్చితంగా అక్కడ నా మాదిగలున్నారు. జనగాంలో నేను గాదపాక వంశం నాది. సోయిపురం కానీ, కేసిరెడ్డిపల్లి కానీ, చిన్నరామచర్ల కానీ, బచ్చన్నపేట కానీ, జనగాం కానీ అన్ని చోట్ల నా మాదిగ ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ కూడా నేను పోటీలో బరిలో ఉన్నాను. కాబట్టి ఈరోజు మాదిగలంతా ఏకం కావాలి. కడియం శ్రీహరి గురించి ఒక్కొక్కటి నేను బయట పెడతా. ఏ ఛానల్ వచ్చినా నేను లైవ్ డిబేట్లో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి కాస్కో కడియం శ్రీహరి, ఇక నుంచి నీ రాజకీయ భవిష్యత్తును అంతం చేయడానికి మా మాదిగలు త్వరలో ఏకం కాబోతున్నాము. ఖచ్చితంగా నీకు రాజకీయ సమాజ్ చేస్తామని చెప్పేసి
తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.